మా యొక్క సర్వీసులు త్వరితగతిన కస్టమర్లకు చేరడం మొదలైంది. సో మాకున్నటువంటి మ్యాన్ పవర్ సరిపోలేదు. మా యొక్క ఎంప్లాయీ బేస్ని పెంచుకోవడానికి నేను చాలామందిని తీసుకున్నాను. సో మా యొక్క ఎంప్లాయీస్ కోసం అని చెప్పేసి ఒక చిన్న షట్టర్ని తీసుకున్నాము. సర్వీస్ సంస్థని స్థాపించడం జరిగింది. మొట్టమొదటి ఆఫీస్ 8 మంది ఎంప్లాయీస్. సో అందరికీ కూడా చాలా బిజీగా ఉన్నారు. అందరూ కస్టమర్లకి సర్వీస్ చేయడంలో బిజీగా ఉండడం వల్ల మా యొక్క కస్టమర్ బేస్ అనేది పెరిగింది. మరి కస్టమర్లు పెరిగారు, దాంతోపాటు మా యొక్క ఎంప్లాయీస్ పెరిగారు. కానీ మాకున్న 9 మంది ఎంప్లాయీస్కి చిన్న షర్ట్ సరిపోలేదు. మరి ఏం చేయాలి? సో ఇమ్మీడియట్గా నేను ఒక పెద్ద ఆఫీస్ని చూశాను. ఆ ఆఫీస్ని చూసిన తర్వాత దానికి ఇంటీరియర్ చేయించి మా యొక్క ఆఫీస్ని మేము ఓపెన్ చేశాం. అది ఎంతో చాలా సంతోషమైనటువంటి విషయం. కానీ అదే సంతోష సమయంలో నా మీద ఒక పెద్ద గుదిబండ పడింది. నేను ఓపెన్ చేసిన రోజే ఓపెన్ చేసినటువంటి ఆఫీస్కి సంబంధించి లిటిగేషన్ కేసు నా మీద వేయబడింది. సో నేను ఎంతో సంతోషంగా ఓపెన్ చేసినటువంటి ఆఫీస్ ఎన్నో రోజులు లేదు. నా యొక్క జీవితంలో నేను మర్చిపోలేనటువంటి సంఘటన జరిగింది అప్పుడే. సో నేను ఎదుగుతున్న టైంలో నేను ఏదైతే సక్సెస్ని స్టార్ట్ చేశానో అదే సమయంలో నా మీద పడినటువంటి నేను చేసిన చిన్న తప్పు ఒకటే. నేను ఆ ఆఫీస్ తోటి అగ్రిమెంట్ అనేది ప్రాపర్గా చేసుకోకపోవడం అనేది నా జీవితంలో నాకు ఒక పెద్ద గుణపాఠం నేర్పింది. కాబట్టి మీరందరూ కూడా ఆఫీస్ కానీ ఏదైనా తీసుకునే ముందు అగ్రిమెంట్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో నేను చేసిన చిన్న తప్పు ఎంత పెద్ద సమస్య అండ్ నాకు ఎంత భారీ నష్టాన్ని కల్పించిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నా యొక్క ప్రయాణం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.